గాక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలోని మొదటి భాగాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలోని మొదటి భాగం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. చాలా వినండి, ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆలకించుడి, ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రభు తలుపు యొద్ద నిలుచున్నాడట. నీ ఇంట తలుపు యొద్ద నిలుచున్నాడు. నీ హృదయం అనే తలుపు యొద్ద ఆయన నిలుచున్నాడు. ఆయన తడుతూ ఉండగా, ఆయన నిన్ను పిలుచు ఉండగా, పిలుచుచుండగా, నిలిచి తట్టుచు ఉండగా, ఎవరు ఆయన పిలుపుని విని తలుపు తెరుస్తారో వారు ధన్యులు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన నిలుచున్నాడు, తడుతున్నాడు, నిలుచున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఒక్క విషయాన్ని మీరు గమనించండి, ఒక్క మాట. ప్రభువు తలుపు యొద్ద నిలుచున్నాడు. ఇంట వాకిట నిలుచున్నాడు. ప్రభువు నీ హృదయం అనే వాకిట నిలుచున్నాడు. ప్రభా, నిన్ను చూడగలిగే కన్నులను నాకివ్వు, నిన్ను గుర్తించగలిగే కన్నులను నాకివ్వు, నీ స్వరము వినగలిగే చెవులను నాకివ్వు అని మనం ప్రార్థించి తగినట్లుగా సిద్ధ మనస్సును కలిగి ఉంటే నిలుచున్న ప్రభుని చూడగలుగుతాం. ఆయన నిలుచున్నాడు. గమనించండి, నిలుచున్నవాడు ఎందుకు నిలుచున్నాడో తెలియాలి. నిలిచినవాడు ఎందుకు నిలిచాడో తెలియాలి. ప్రభువు నిలిచి ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త. సరే, మత్తయి సువార్త చూద్దాం. ముందు ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం చూడండి. ముందుగా ఈ ప్రకటన గ్రంథాన్ని అలానే ఉంచండి, అది మూలవాక్య భాగం. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. చాలా ఈ 18వ అధ్యాయంలో 2వ వచనంలో చూసినట్లయితే, అతడు కనులెత్తి చూచినప్పుడు, ఎవరతడు అంటే అబ్రహాము. ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి, ఆ అబ్రహాము వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అన్నారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చాడు. మొదటి వచనంలో రాయబడి ఉంది, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడగా, త్రియేక దేవుడు అతనికి కనబడగా, వారిని చూచి ముగ్గురు మనుషులు నిలిచి ఉండుట గమనించగలిగాడట. వారిని గుడారపు వాకిటి నుండి ఎదుర్కొని పరిగెత్తుకుని వెళ్ళాడు, నేలమట్టుకు వంగాడు. నీ దాసుని దాటిపోవద్దని బ్రతిమలాడుకున్నాడు.
ఎక్కడికి వెళ్తున్నారో ఏం తెలియదు, ఎక్కడికి వచ్చారో ఎందుకు వచ్చారో తెలియదు. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, ముందుగానే ఫోన్ చేసి ఇట్లా వస్తున్నాను, ఈ పని మీద వస్తున్నాను అని చెప్తే కనుక పర్వాలా, వస్తున్నారు పలానా పని మీద అనే సంగతి మనకు తెలుస్తుంది. ఇదిగో నేను వస్తున్నాను అని చెప్పాడు అనుకోండి, ముందే ఫోన్ చేసి ఎందుకు వస్తున్నారో, ఇదో టెన్షన్ మనకి. ఎందుకు వస్తున్నారో, ఎప్పుడు రాని వ్యక్తి ఎందుకు వస్తున్నాడో ఏదో కారణం ఉంది, లేకపోతే ఎందుకు వస్తాడు? ఊరికి రారు మహానుభావులు అంటారుగా, ఎందుకు వస్తున్నాడు? అసలు చెప్పా పెట్టకుండా వచ్చేసి గుమ్మంలో నుంచున్నారు అనుకోండి, ఆశ్చర్యం ఒకటి. అసలు ఎందుకు వచ్చారో అని మనసులో అసలు ఎన్ని రకరకాలైన ఆలోచనలు, ఎన్ని ప్రశ్నలు మన హృదయాన్ని తొలిచేస్తుంటాయి. ఎందుకో 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 కారణం ఏమిటో కదా. వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా ఈ అబ్రహాము గుడారం దగ్గర నిలుచున్నారట. అబ్రహాం ఇంటికి వచ్చి లోపలికి రావాలి, అంతేగా. మన ఇంటికి వచ్చిన వాళ్ళు లోపలికి రావాలి, అంతేగా. వచ్చిన వాళ్ళు ఆఖరికి బయట ఎందుకుంటారు, లోపలికి వస్తారు, పిలుస్తారు. వీళ్ళు పిలవట్లా. ఆ ఎండవేళలో ఇతను ద్వారం దగ్గర కూర్చుని ఉంటే దేవుడిని యెహోవా అతనికి కనపడ్డాడు. కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేది. నిలువబడిన వారిని చూచి వేగనమే అబ్రహాము త్వరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని ఎదుర్కొని, ఈ దాసుని కటాక్షించు, ఈ దాసుని ఎడల దయ చూపించు, దాటిపోవద్దని బ్రతిమలాడి లోనికి తీసుకొచ్చి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూడగలం. అబ్రహాము గురించి రాయబడి ఉంది, అబ్రహాము తెలియకని ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆశీర్వాదం పొందుకున్నాడు, తెలియకని ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము. అబ్రహాముకు తెలియక ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్నాడేమో కానీ దేవునికి తెలియక కాదు. ఆయనకి తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు. అబ్రహామును దర్శించడం కొరకే వచ్చింది, అబ్రహామును దీవించడం కొరకే ప్రభువు వచ్చింది. వచ్చిన వాడు ఆశీర్వదించడం కొరకే అన్న సంగతి తెలుసు, దేవునికి తెలుసు, అబ్రహాముకు తెలియదు. అబ్రహాముకు తెలియదేమో కానీ వేగరమే ఎదుర్కొన్నాడట. ఇంట చేర్చుకున్నాడు, లోనికి తీసుకొచ్చేసి బయట ఉండేవదా. ప్రకటన గ్రంథంలో మనం చదివాం. ప్రకటన గ్రంథాన్ని మాత్రం అట్టు పెట్టచ్చు, దాని ప్రస్తుతానికి ఆది కాండంలో ఉన్నాం. ఇక్కడ కూడా నిలువబడి, అతని ఎదుట నిలువబడి, అక్కడ ద్వారముందు నిలువబడి కదా. చూడండి ఒక్కసారి, మరొకసారి వెళ్ళండి. ప్రకటన గ్రంథాన్ని ఒక్కసారి చదవండి, మరొకసారి చదివిన దాన్ని. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి ఇక్కడ వాకిట నిలుచున్నాడు. అబ్రహాము ఇంటికి వచ్చి నిలిచాడు ప్రభు. అబ్రహాము చేర్చుకున్నాడు. తత్ఫలితంగా ఓ తీరని సమస్యకు పరిష్కారం దొరికింది. దేవునికి స్తోత్ర. ప్రభు మన ఇంటి అడుగు పెడితే చాలు. ఆయన నిలుచున్నాడు నీ వద్దకు రావాలని, ఆయన నిలిచి ఉన్నాడు నీ ఇంటికి రావాలని, ఆయన నిలుచున్నాడు నీ హృదయంలోనే ఉండాలని.
వితౌట్ యువర్ పర్మిషన్. నీ పర్మిషన్ లేకుండా, నీవు అనుమతించకుండా, నీవు లోనికి రమ్మనకుండా, లోనికి నీవు ఆహ్వానించకుండా ఆయనలో నీ లోనికి రాడు, నీ ఇంటిలోనికి రాడు. ఆయన నీలో నివసించుట కొరకు రాడు. నువ్వు పిలవాలి, నీ హృదయంలో చేర్చుకోవాలి. ఆయన నిలుచున్నాడు. నిలుచున్న వాడిని వాకిటేనే ఉంచేస్తే ఏం చేయలేదు. వచ్చిన వాడు ఎందుకు వచ్చాడో నీకు తెలియదు. వచ్చిన వాడిని నువ్వు చేర్చుకోగలిగితే ఎందుకు వచ్చాడో తెలియదు. వచ్చి నిలుచున్నాడు. తెలియకపోయినప్పటికీ కూడా అబ్రహాము ఇంట చేర్చుకున్నాడు. వాక్యం సెలవిస్తుంది, తెలిసి చేసిన దానికన్నా, తెలిసి ఆయన గురించి తెలిసి చూసి నమ్మిన దానికన్నా చూడక నమ్మినవాడు ధన్యుడు. చూడకనే ఎరుకకే నమ్మిక కలిగి ఉండడం చూశారు, అది గొప్ప ధన్యత. అబ్రహాం పొందుకున్నాడు ఇటు గొప్ప ధన్యతను. అబ్రహాం అట్టి గొప్ప ధన్యతకు వారసుడయ్యాడు. తెలియకనే చేర్చుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. పరిష్కరించలేని సమస్యతో ఉన్నాడు. తన భార్య అయినటువంటి షారాయికి పిల్లలు లేరు. 100 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది. 99వ సంవత్సరం అది. షారాయికి ఇంచుమించుగా 75 సంవత్సరాలు వచ్చేసాయి. అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చేసాయి. 90, 100 దగ్గరికి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో 100కి చేరువలో ఉన్నారు ఇద్దరు భార్య భర్తలు. 100కి దగ్గరలోకి వచ్చేసారు. అబ్రహాముకు 75 సంవత్సరాలప్పుడు దేవుడు దర్శించి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి 25 సంవత్సరాలు అయిపోతా ఉంది, ఇంకా పిల్లలు లేరు. షారా ఇంకా గొడ్రాలుగానే ఉంది. లేఖనాల్లో రాయబడింది, స్త్రీ ధర్మం ఉడికిన, పిల్లలు పుడతారని ఆశ లేదు. హాస్పిటల్ తిరిగారు, హోప్లెస్. డాక్టర్ డిక్లేర్ చేసి చెప్పుంటారు, నీకు పిల్లలు పుట్టరమ్మా అని. 90 సంవత్సరాలకు వచ్చేసింది. అబ్రహాము 100 సంవత్సరాల దగ్గరకు వచ్చేసింది. దేవుడు వారిని దర్శించాడు. దేవుడు వారి ఇంట అడుగు పెట్టాడు. ప్రభు వారి ఇంట అడుగు పెట్టుటను బట్టి దీవించబడ్డాడు. తెలియకనే అబ్రహాము తన ఇంట చేర్చుకున్నాడు. తన ఎదుట నిలిచినటువంటి ప్రభుని తన ఇంటిలో చేర్చుకున్నాడు, ఆతిథ్యమిచ్చాడు. వారు వెళ్తూ ఆశీర్వదించి, అక్కడ రాసి ఉంటుంది 14వ వచనంలో, మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ ఎద్దుకు తిరిగి వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగుననెను. ఆశీర్వదించి వెళ్ళటం మనం చూడగలం. ప్రభువు అడుగు పెట్టాడు. ఒక తీరని సమస్యకు పరిష్కారం దొరికింది. వచ్చి వెళ్ళినందుకే ఎంత గొప్ప ఆశీర్వాదం అయితే, వచ్చిన వాడు ఇంటే నిలిచి ఉంటే, ఆ ఇంటిలోనే ఉంటే, అక్కడే ఉంటే ఇంకెంత గొప్ప భాగ్యమో, అది ఇంకెంత గొప్ప ఆశీర్వాదమో కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, వచ్చిన వాడు ఎందుకు వచ్చాడు అంటే, అబ్రహాము యొక్క సమస్యకు పరిష్కారమును చూపడానికి వచ్చాడు. అబ్రహామును ఆశీర్వదించుట కొరకు వచ్చాడు. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి తన వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకు వచ్చాడు ఆయన.
ప్రభు నీ జీవితంలో చేసిన ప్రతి వాగ్దానమును నెరవేర్చుడు కొరకు ఇష్టపడుతూ ఉన్నాడు. తీరని సమస్యలతో సతమతమవుతున్నటువంటి నీకు ఒక పరిష్కారము చూపుట కొరకు ప్రభువే నీ వద్దకు నడిచి వచ్చాడు. చేర్చుకోగలవా? ప్రభుని చూడగలిగే కళ్ళు నీకున్నాయా? అబ్రహాము చూచాడు, ప్రభుని చూచి చేర్చుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు మనతో ఉండాలని ఆశపడుతున్నారు. ప్రభువు ఈ మాటలు వింటున్నారు, నీతో ఉండాలని ఆశపడుతూ నీ ఇంట వాకిట నిలిచి ఉన్నాడు. నీ ఇంటి తలుపు ఎంత గుమ్మం దగ్గర నిల్చుని ఉన్నాడు. నువ్వు తలుపు తెరిస్తే, నీవు రమ్మని ఆహ్వానిస్తే ఆయన నీ ఇంటికి, నీ లోనికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. వచ్చిన వాడు ఆతిథ్యము స్వీకరించి ఒట్టిగానే వెళ్ళిపోవాలి. ఆయన ఆశీర్వదించాడు ఆశ్చర్యవంతుతో. మరుసటి ఏటకు శారా గర్భవతి అయి కుమారుని కన్నట్లుగా, ఇసాకుకు జన్మనిచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతాం. శారా గర్భం పండింది. ఆమె ఆశ దేవుడు తీర్చాడు. తీరని సమస్యకు పరిష్కారాన్ని ప్రభు ఇచ్చాడు. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. అది ఆయన చేతిలో ఉంది, ఆయన ఇవ్వాలి అంతే. పిల్లలు లేకపోవుట అనేది అది గొప్ప శాపం. ఆ శపితమైన అనుభవాలను కొట్టివేయ ప్రభు వచ్చాడు. ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుట కొరకు ప్రభువే వచ్చాడు. ఆయన్ని బయటే ఉంచుతా. ఎంతకాలం ఉంచుతావు ప్రభుని బయట? ప్రభా, బయట కాదయ్యా నువ్వు ఉండాల్సింది, నా ఇంట్లో ఉండాలయ్యా. ప్రభుని నీ ఇంట చేర్చుకో, ప్రభుని నీ హృదయంలో చేర్చుకో, నీలోనికి ఆహ్వానించు. నీ హృదయం నీ తలుపును తెరువు. కొంతమంది ఇంట్లో చేర్చుకుంటారు, హృదయంలో చేర్చుకోరు. అంటుంటారు ఏమో తెలుసా, మేము చిన్నప్పటి నుంచి ప్రభువుకినండి, మేము ప్రార్థనేనండి, చిన్నప్పటి నుంచి ప్రార్థనేనండి, మా తాత ముత్తాతల కాలం నుంచి ప్రార్థనలేనండి. ఓకే, వెరీ గుడ్. మేము విగ్రహారాధన ఏం చేయమండి, మేము వేరే దేవతలు, వేరే దేవుళ్ళు, వేరే గుళ్ళు ఇలాంటి వాటికి ఎక్కడికి వెళ్ళమండి, ఏ విధమైన ప్రసాదాలు తినమండి, అవి తినమండి, ఈ చేయమండి, అవి చేయమండి. మా చిన్నతనం నుంచి కూడా, మా తాత ముత్తాతల కాలం నుండి కూడా మేము పలానా సంఘ సభ్యులం అండి. వెరీ గుడ్, మంచిది, సంతోషం. ప్రభు నీ ఇంట్లో ఉంచుకున్నా బాగుంది. నీ ఇంట్లో ఉంటే సరిపోదు, నీ హృదయంలో ఉన్నాడా? నీ దేహం దేవుని ఆలయం. ఈ దేహం దేవుని యొక్క ఆలయం. ఆయన ఈ ఆలయము, దేహమని ఆలయములో ఉండి సంచరించాలని కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని సింహాసనముగా చేసుకొని దాని మీద ఆశీర్వదై ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయ సీమలో ఆయన ఉండాలని, పాలన చేయాలని, ఆయన రాజుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయానికి రాజు ఎవరు? నీ దేహం అనే రాజ్యానికి రాజు ఎవరు? ప్రభువేనా? నీ దేహమునకు అధిపతి ఎవరు? నీ హృదయమునకు అధిపతి ఎవరు? ఈ ఇంటికి, ఈ గృహానికి అధిపతి క్రీస్తే అని పెడతారు. చిన్న చిన్న సైన్ బోర్డులు లాంటివి, లేదా లామినేషన్స్, ఇట్లాంటివి వాక్యాలు పెడతా ఉంటాం.
అట్లా ఈ గృహమునకు అధిపతి క్రీస్తే. యేసే ఈ గృహమునకు అధిపతి. బాగుంటుంది. అది బయట వరకే, లోపలికి చూస్తే అన్నీ లోకానుసారంగానే ఉంటాయి. బయటికి మాత్రం ప్రియమైనటువంటి నేటి దినాలను నామకార్థకంగా ఈ గృహమునకు అధిపతి క్రీస్తే అని నోటి మాటగా చెప్పుకునే వారిగా ఉండవద్దు. నోటి మాటగా మేము క్రైస్తవులము అని చెప్పుకునే వారిగా ఉండవద్దు. నామినల్ క్రిస్టియన్ గా ఉండవద్దు. ఆయన నీ హృదయంలో చేర్చుకో. నీ హృదయం అనే వాకిట ఆయన నిలిచి ఉన్నాడు, తలుపు తడుతూ ఉన్నాడు. నువ్వు చేర్చుకో. ఆయన నీలోనికి వస్తే ఎంత గొప్ప భాగ్యం. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనే కనుక నీలోనికి వస్తే నిన్ను పరిశుద్ధపరచువాడు. ఆయన పరిశుద్ధుడు. నిన్నును పరిశుద్ధపరుస్తాడు. మన జీవితాలను పరిశుద్ధపరుస్తాడు. మన బ్రతుకులను పరిశుద్ధపరుస్తాడు. మనను దీవెనకరంగా మార్చుతాడు. ఆశీర్వాదకరంగా నిలుపుతాడు. కనుక వాకిటను ఉన్నవాడిని, బయట నిల్చున్నవాడిని బయట నుంచే పంపించద్దు. లోనికి చేర్చుకోండి. లోనికి ఆహ్వానించండి. హృదయంలో చేర్చుకోండి. నీవే నాకు రాజుగా ఉండి నన్ను పాలించు ప్రభువా, నీ ఆధిపత్యానికి, నీ అధికారానికి నేను లోపడతాను అని మనము ప్రభువుకి అప్పగించుకోవాలి. ప్రభువుకి అప్పగించుకోవాలి. దేవుని చిత్తాలు, దేవుని ఇష్టాలు మనం చేయాలి. ఆయనే అధిపతి అయినప్పుడు ఆయన అధికారానికి లోబడాలి కదా. వాక్యం సెలవిస్తుంది, నీవు నీ సొత్తు కాదు. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నీవు ఆయన సొత్తు. నీవు నీ ఇష్టం అనడానికి కుదరదు. నేను నా ఇష్టం అనడానికి కుదరదు. నీ ఇష్టాలు, నా ఇష్టాలు అన్నీ పోవాలంతే. అవి ఉండకూడదు. ప్రభువా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు అని దేవుని చిత్తానికి మనల్ని మనము అప్పగించుకోవలసిన. అబ్రహాము తన ఎంత చేర్చుకున్నాడు. అబ్రహాము తన ఇంట చేర్చుకుని తెలియకనే ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడ్డాడు. ప్రభు ఎందుకు కొరకు వచ్చాడు అంటే అబ్రహామును ఆశీర్వదించుట కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకు వచ్చాడు. ప్రభు ఎందుకు వచ్చాడు? అబ్రహాము ఇంట్లో ఉన్నటువంటి ఒక తీయని సమస్యకు ఒక పరిష్కారం అని చెప్పే వచ్చాడు. దేవుడు ఎందుకు వచ్చాడు అబ్రహాము ఇంటికి? వారి మీద ఉన్న నిందను తొలగించడానికి వచ్చాడు. శారకి ఒక నింద ఉంది కదా, గొడ్రాలు అనేటువంటిది ఒక ఉంది కదా, ఒక ముద్ర ఉంది కదా, ఆ ముద్రను కొట్టివేయడానికి వచ్చాడు. అవమానాన్ని తొలగించడానికి వచ్చాడు. ప్రభు ఒక ఇంటి అడుగు పెడితే ఎన్ని దీవులు చూశారు. శాపం కొట్టివేయడానికి వచ్చాడు. ఇన్ని ఆశీర్వాదాలు కట్టకట్టుకొని బండిల్గా ఆయన నీకు ఇవ్వడం కోసం వచ్చాడు. బండిల్ ఆశీర్వాదం అనగా అది ఒకటి కాదు, దానిలో అన్నీ ముడిపోయి ఉంటాయి. ఆత్మఫలం ఏమనగా అని రాసి ఆత్మఫలము ఏమనగా, ఆత్మఫలములు అని లేదు అక్కడ. ఆత్మ ఫలం ఏమనగా అని ఒకటి చెప్పాడు అక్కడ. కాదు, ఒకటి కాదు, చాలా ఉన్నాయి అందులో. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానికం. ఇన్నున్నాయి. ఇవన్నీ కలిపితే ఒక్క ఫలం, ఆత్మఫలం.
బండి, ఇవన్నీ కలిపి ఒకటి. ఆశీర్వాదం కూడా మన దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటంటే ఇల్లు కట్టుకోవడం, స్థలాలు కొనటం, పొలాలు కొనటం, ఇంట్లోకి సామాన్లు కొనటం, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం, ఇవన్నమాట మన కళ్ళకి. ఇవి కాకుండా కొన్ని ఇవే కాదు ఆశీర్వాదం అంటే, ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఫలం, ఆశీర్వాదానికి గుర్తులు ఇవి. ఆత్మీయంగా ఎదగాలి, వర్తిల్లాలి, దీవెనకరంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి, నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి, పాపం అనే శాపం, పాపం అనే కాడి, వాటన్నిటిని విరగొట్టడానికి, నిన్ను పవిత్రుడిగా పవిత్రురాలుగా చేయడానికి, అపవిత్రతను తీసివేసి పవిత్రపరచుట కొరకు ఆయన నీలోకి రావాలని ఇష్టపడుతున్నాడు. పాపం శాపాన్ని కొట్టివేసి నిన్ను విమోచించుట కొరకు ఆయన నీలోకి రావాలని కోరుకుని ఆయన నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ప్రభువా, నీవు నా ఎదుట నిలిచి ఉండడం కాదయ్యా, నీవు నాలో ఉండాలి, నాలో నిలిచి ఉండాలి. ప్రభు నీలో ఉండాలి, నీవు ప్రభులో ఉండాలి, మనం కలిసి ఉండాలి, ప్రభుతో కలిసి ఉండాలి. ఇది గొప్ప అనుభవం. ప్రభుతో కలిసి జీవించే అనుభవం, అది గొప్ప భాగ్యం. ప్రభు నీతో కలిసి ఉండడం కొరకు ఆయన ఇష్టపడుతున్నాడు. చేర్చుకునే మనసు నీకుందా? లేదా బయటే నిలుపుతావా? ఆయన్ని బయటే నిలబెట్టి ఉంచుతావా? ఆలోచించు. వచ్చిన వాడు ఎందుకు వచ్చాడో తెలుసా? నేను ఆశీర్వాదకరంగా చేయడానికి, దీవెనకరమైన వ్యక్తిగా నిన్ను మార్చడానికి, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చుట కొరకు, అనేకులకు మాదిరిగా ఉండుట కొరకు, అనేకులకు తండ్రిగా తల్లిగా మార్చుట కొరకు ఆయన వచ్చి ఆయన్ని చేర్చుకోవాలి. బయట నిలబడదు. ప్రభా, మీరు మాలోనికి రండి, ప్రభా నాలోనికి రండి అని నువ్వు ప్రభు నీలోనికి ఆహ్వానించు. ఆయన నిశ్చయంగా నేను ఆశీర్వాదకరంగా మార్చుతాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ రాసి ఉంటుంది ఒక్క మాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలచి ఉన్నాడు. ఎవరి న్యాయాధిపతి? ప్రభువే న్యాయాధిపతి. ఈయన మించిన న్యాయాధిపతి మరెవరు? సర్వలోకములకు న్యాయము తీర్చ ఆయన రాబోతూ ఉన్నాడు. తీర్పు తీర్చుటకు రాబోతున్నాడు న్యాయాధిపతిగా. సింహాసనం మీద ఆసీనుడు కాబోతున్నాడు న్యాయాధిపతిగా. ఆయన లోకమునకు న్యాయము తీర్చు సమయంలో ఆయన ఎదుట నిలవగలిగిన వారు ఎవరు? ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నాడు. మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకడు సనగకుడి. తీర్పు పొందకుండా ఉండడానికి, తీర్పు నుంచి తప్పించబడుట కొరకు జాగ్రత్త పడండి. న్యాయాధిపతి ఎదుట నిలిచే పరిస్థితి ఎదురైతే సిగ్గును అవమానమును కలుగుతుంది. జాగ్రత్త. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడట. ఇక్కడ
ఎందుకు నిలిచి ఉన్నాడు? తీర్పు తీర్చుట కొరకు నిలిచి ఉన్నాడు. అబ్రహాము వాకిట నిలిచి ఉన్నాడు. ఎందుకు నిల్చున్నాడు? అక్కడ ఆశీర్వదించడం కొరకు వచ్చాడు. చేర్చుకుంటే దీవెన. ఇక్కడ న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇక్కడ ఎందుకు వచ్చాడు? న్యాయము తీర్చుట కొరకు వచ్చాడు. తీర్పు తీర్చుట కొరకు వచ్చాడు. జాగ్రత్త, ఆయన ఎదుట నిల్చుట భయంకరమని. ఆ సమయంలో ఆయన ఎదుట నిల్చుట భయంకరం. తీర్పు తీర్చుటకు న్యాయాధిపతిగా నిలిచినప్పుడు ఆయన ఎదుట నిలిచావా? జాగ్రత్త. సిగ్గును అవమానమును అంతకు మించి అగ్నిగుండమును ప్రాప్తించును. అగ్నిగుండం రెండవ మరణం. జాగ్రత్త. ఆయన వాకిట నిలవక మునిపే, తీర్పు తీర్చుట కొరకు ఆయన బయలుదేరక మునిపే, నీ యొద్దకు తీర్పు తీర్చ ఆయన రాక మునిపే నిన్ను నీవు సరి చేసుకోగలిగితే నీవు ధన్యుడివి, ధనిరావి. ఆయన తీర్పు తీర్చాడా? ఆయన లెక్క చూచాడా? ఎవరు తప్పించగలరు? ఆయన చేతి నుండి ఎవరు తప్పించగలరు? దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది, ఒక రాజు చూస్తూ ఉన్నాడట. ఒక అరచేయి వచ్చి రాసి వెళ్ళిపోయింది. ఏంటో అర్థం కాల. చెయ్యనైతే క్లియర్ గా చూచాడు. ఏదో రాత రాసింది, అది ఏంటో అర్థం కావట్లా. దాని భావం తెలియట్లా. భయంతో వణికిపోతున్నాడు. వెక్క చచ్చిపోయాడు, బిగుసుకుపోయాడు. భయంతో చెమట్లు పడుతూ ఉన్నాయి. దీని గురించి చెప్పగలిగిన వాడు ఎవరున్నారు అని ఎంక్వైరీ చేస్తే చివరికి దానియేలు వచ్చాడు. దానియేలు ప్రార్థించి చెబుతూ ఉన్నాడు దేవుని ప్రత్యక్షతను బట్టి, అయ్యా అరచి వచ్చి రాసి వెళ్ళింది, అది దేవుని యొక్క హస్తం. రాయబడినటువంటి విషయం ఏంటంటే మేనే టేకల్ ఉఫారసిన్. దాని భావం ఏమనగా, దేవుడు నీ రాజ్యం విషయంలో లెక్క చూసి ముగించేసాడు. ఆయన లెక్క చూసినప్పుడు నువ్వు కొంచెం తక్కువ వారికి కనపడ్డావు. నీ రాజ్యం, నీ ప్రభావం, నీ మహిమ అంతా ఆయన తీసేసి మరొకరికి ఇవ్వబోతున్నాడు. జాగ్రత్త. దేవుడు లెక్క చూసాడట, ముగించేసాడట, తీర్పు తీర్చేసాడు. తీర్పు వచ్చేసింది. ఏంటి? రాజ్యం, సింహాసనం మొత్తం అతని చేతిలో నుంచి తీసేసి వేరొకరికి ఆయన ఇచ్చుట కొరకు నిర్ణయించేశాడు. తీర్పు తీర్చేశాడు. డిక్లేర్ అయిపోయింది. ఎవరు మార్చగలరు దాన్ని? ఇంకా దేవుడు రాసిన శాసనాన్ని మరి ఎవరు మార్చగలరు? లోకములో మనుషులు రాసిన శాసనాన్ని అయితే కనుక మార్చొచ్చేమో, కానీ దేవుడు రాసిన శాసనాన్ని ఎవరు మార్చగలరు? ఎవరి తరం అవుతుంది? ఎవరి వల్ల అవుతుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, తీర్పు తీర్చుట కొరకు ఆయన వాకిట నిలిచి ఉన్నాడు. తీర్పు తీర్చక మునుపే, తీర్పులోనికి నీవు రాక మునుపే నీ జీవితాన్ని నీవు సరి చేసుకోగలిగితే తీర్పు పొందకపోదుము కదా. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటుంది, ఎవరికి వారు తమను తాము పరిశీలించుకొని పరీక్షించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము కదా, తీర్పు నుంచి తప్పించబడదుము కదా. ఎవరికి వారు స్వపరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి అని హెచ్చరించబడుతున్నాం పౌలు గారి ద్వారా. ఎవరు వచ్చి నిన్ను ఏళ్ళెత్తి చూపించాలా? నువ్వేం చేసావు నీకు తెలీదా? ఎవరో వచ్చి నిన్ను గద్దించాలా? ఎవరో నీ తప్పుని ఎత్తి చూపించాలా? అంత అవసరమా?
మళ్ళీ మనం పరిశీలించుకుంటే పరీక్షించుకుంటే తెలియదా? కొంతమంది గుర్తించలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. వాక్యం ద్వారా దేవుడు గద్దిస్తూ ఉండగా, సేవకులు పంపించి తెలియజేస్తూ ఉండగా, ఇకనైనా సరి చేసుకుంటే భాగ్యవంతులం కదా, తప్పించబడతాం కదా. సేవకుడు చెప్తేనేమో ఇదిగో నా గురించే చెప్పారా, సేవకుడు హెచ్చరిస్తేనేమో ఇదిగో నన్నే హెచ్చరిస్తాడు. ఇదిగో బాణం వేసి నన్నే కొట్టాడు ఆయన. బాణం అంటే ఎట్లంటే గురి చూసి కొట్టాడంట. నాతోనే అయ్యారు, నాకే ఇవాళ వాక్యం అంతా నాది, ఈరోజు వాక్యం అంతా ఎవరిదే? నాదే. ఈ పక్కన వాళ్ళు ఈరోజు వాక్యం అంతా నీదేరా. నీదే అయినప్పుడు ఏం చేయాలి? అయ్యగారి మీద అలగాల? బుద్ధి లేని పనేది. అయ్యగారి మీద అలగడం కాదు, సరి చేసుకో, తప్పించబడతావు. పిల్లలకు శానిటైజర్స్ ఇవ్వకూడదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు తన సేవకుడిని పంపించి గద్దించుచూ ఉండగా, హెచ్చరించుచూ ఉండగా, మనం సరి చేసుకుంటే దీవించబడతాం, తీర్పు నుంచి తప్పించబడతాం, రెండవ మరణమైనటువంటి అగ్నిగుండం నుంచి తప్పించబడతాం. దేవుడు నిన్ను ప్రేమించి తన సేవకుడిని పంపి ఒక దూతగా నీ ఎదురుగా పంపి నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోకపోతే, నీ క్షేమాన్ని కోరి గద్దించి సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకోకపోతే, ప్రభు ఎదుట నీవు నిలిచి ఎలా తప్పించుకోగలుగుతావు ఆ తీర్పు నుండి? ఎలా తప్పించుకోగలుగుతావు ఆ తీర్పు నుండి? దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ న్యాయాధిపతిగా ఆయన నీ ఎదుట నిలిచి తీర్పు తీర్చితే ఏం చేయగలవు? ఎవరి మీద అలుగుతావు? పిచ్చోడు ఉన్నాడు, సేవకుడు పిచ్చోడు. ఎవరు పిచ్చోడు? నా సేవకుడే కదా అని వాక్యం చెప్తుంది కదా. సేవకుడి మీద ఎగురుతున్నావు, సేవకుడి మీద రంకిరేస్తున్నావు. ఇగో అచ్చనా గురించి అంటున్నావు. నీ గురించేగా, సరి చేసుకో. మన జనాలు చేయరు, సరి చేసుకోరు. నా గురించి అని అడగడం, అడిగి మానేయటం. ఎవరికి నష్టం? మానేస్తే జాగ్రత్త. హెచ్చరిక కనుక వినకపోతే, సరి చేసుకోకపోతే, న్యాయాధిపతిగా ప్రభు వచ్చి నీ ఎదురు నిలిచినప్పుడు ఏం చేయగలుగుతాం? రాజు వెర్రవీగాడు, ఇష్టానుసారంగా చేశాడు. బాధాకరమైన విషయం తెలుసా? దేవుని పరిశుద్ధ సన్నిధిలో నుండి, యెరూషలేము దేవాలయములో నుండి పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలను తీసుకొచ్చి, దేవుని మందిరంలోని పరిశుద్ధ ఉపకరణాలను తీసుకొచ్చి దానిలో మద్యమును పోసుకొని, ద్రాక్షారసమును పోసుకొని తాగారట. ఎవరన్నా చెప్పినా ఎలా అయ్యా అవి మందిరంలో నీకు అయ్యా అని చెప్పుకుంటారు. చెప్పకుండా ఎందుకుంటారు? ఇంటేగా నువ్వు నాకు చెప్పేంత రోడ్డువా? నేను రాజుని. గర్రబీగాడు గర్వంతో. అంటే ఆ రోజు రాత్రి చూస్తూ ఉండగా హస్తం దిగి వచ్చి రాసేసి, తీర్పు తీర్చి, శాసనం రాసి, స్టాంప్ వేసి వెళ్ళిపోయాయి. దానియేలు వచ్చి ఆ భావాన్ని చెప్పగలిగాడు కానీ శాసనాన్ని ఏమైనా మార్చాడా? రాసింది శాసనం ఎవరో మనిషి కాదు, దేవుడు. తీర్పు తెచ్చిన వాడు మనిషి కాదు, దేవుడు. దేవుడే తీర్పు తెచ్చి శాసనం రాసి ముద్రేసి వెళ్ళిపోతే దాన్ని ఎవరు మార్చుతారు? శాసనం చేసినోడే మార్చాలి, మార్చితే దేవుడే మార్చగలిగారు. పశ్చాత్తాపడ్డది బాగుండేదేమో, ఏమన్నా అవకాశం ఏమైనా ఉండేదేమో. పశ్చాత్తాపడ్డకి ఎక్కడది? నేను అనుకుంటాను, అవ్వాదావులతో పండ్లు ఎందుకు తిన్నారు అబ్బాయిలు? అమ్మా ఎందుకు తిన్నావు అమ్మాయి? అబ్బా ఎందుకు తిన్నావు అమ్మాయి అని ప్రభు అడిగాడుగా. ప్రభా క్షమించయ్యా, పొరపాటు ఏదో అయిపోయింది ప్రభు అంటే ఎట్టుండేదో చరిత్ర మరొకలాగా ఉండేది.
అన్నారా అంటే లేదు, అవ్వంటది కదా. సర్పం అయ్యా. ఆదాం అంటాడు, ప్రభా క్షమించయ్యా, నన్నది బాగుండేది అనడంలా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చా చూసావు, సాటైన సాకారన్నావే, ఇదిగో ఈమె ఈ పండుగ వచ్చి తీసుకొచ్చి ఇచ్చింది. తను తిని నాకు కూడా ఇచ్చింది. ఏం కాదు తిన్నానయ్యా, నా తప్పు ఏం లేదయ్యా, ఆమె తెచ్చేకపోతే అంత మంచి వరకు కూడా వెళ్ళలేదయ్యా. ఇంతకాలంలో ఎప్పుడు వెళ్ళాను నేను. ఇక ఏమే నువ్వు ఇచ్చావు, ఏమన్నా ఎట్లాంటి దాన్ని ఇచ్చావు, మరి ఏం చేయను, నా కర్మ, బాగుపడతావు అని చెప్పి ఇచ్చారు. పెళ్ళి ఎందుకు చేస్తారు? వాళ్ళు మంచిగా సుఖంగా ఉంటారని పెద్దలు పెళ్లి చేస్తారు. వాళ్ళు మంచిగా ఉన్నారనుకోండి, పెళ్లి కుదిరిచి చేసిన వాడికి ఆమె సన్మానం చేస్తారా? చేరే. అంతా మంచిగుంటే కనుక ఎవరో వాళ్ళ జోలికి వెళ్ళరు, న్యూస్లో కూడా గుర్తుపెట్టుకోరు, వీళ్ళే మాకు బాధ్యతగా ఉండి చేశారు అని కృతజ్ఞత ఏమన్నా చూపుతారా? అలాంటిది ఏమఉండదు, మనకు తెలుసు కదా. ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, ఇక సంబంధాలు కూర్చొని ఉంటారు చూసారు, ఇక వాళ్ళు పోసుకుంటున్నాం, చెప్తాం, చూస్తున్నాం. ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో మనం చూస్తాం, పలానా వాడు కుదిరిచ్చాడండి, మాలో సంబంధం కుదిరిచ్చాడు. మరి మంచిగున్నంత రోజులు గుర్తురా, కొంచెం తేడా వచ్చేసరికి తిడతా ఉంటారు. ఎందుకు చేశాడు? మీ ఇద్దరు మంచిగా ఉండాలని, మీ క్షేమాన్ని కోరి, ఒకరి క్షేమాన్ని ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ చక్కగా ఉంటారు, దీవెనకరమైన కుటుంబంగా ఉంటారని పెద్దలు ఆశించి పెళ్లి చేశారు, ఒకటిగా చేశారు. ఒకటిగా చేస్తే జత చేస్తే యాదవ్ అంటాడు కదా, నువ్విచ్చిందే ఈ అవనం నువ్వే ఇచ్చావు, మరి ఏం తీసుకొచ్చి పండించింది, మరి నేనేం చేశాను? ఒకళ్ళొకళ్ళు ప్రేమించమన్నా, లోపడమన్నా, ఆమె ప్రేమతో తెచ్చింది, కాదంటే ఏం బాగుంటుంది, బాగుంది కదా అని తిన్నానయ్యా. నెట్టేసాడు, నెప్పమంతా అవ్వ మీద నెట్టేసాడు. ఈ అవ్వమ్మైనా సరే, ప్రభా నువ్వు చెప్పింది నేను చేయలేదు, క్షమించు ప్రభా అనందా అనలా, ఏమేం చేసి సర్పం మీద నెట్టేసి. వీళ్ళిద్దరిలో ఒక్కడన్నా ప్రభా క్షమించు ప్రభా అని పశ్చాత్తాపం అడిగే దాఖలాలు ఎక్కడా లేదు. ఒకవేళ అలాగనే చేసినట్లయితే ఎలా ఉంటుందో, సమాజం ఎలా ఉండేదో అని ఆలోచిస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రేమ దేవుని పిల్లలని, ఇదిగో ఆ రోజు ఆ హస్తము రాసి శాసనం రాసి వెళ్ళిపోయింది. ఆ తదుపరి అట్లు ఆ రాజు చనిపోయినట్లుగాను, ఆ రాజ్యం అతని దగ్గర నుంచి తీసివేయబడినట్లుగాను, మాదియ పారసిక రాజ్యములు కొన్ని అప్పగించబడినట్లుగాను మనం చూడగలుగుతాం. తీర్పు తీర్చుకుని న్యాయాధిపతిగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుట ఎవరు నిలబడగలరు? ఆయనే కనుక తీర్పు తీర్చుకోవడానికి పిలిస్తే అవమానము, అగ్నికొండము. జాగ్రత్త. ప్రకటన గ్రంథంలో ఇప్పుడు అసలు వాక్యంలోకి వచ్చేసాను. ప్రకటన గ్రంథంలో ఈ 3వ అధ్యాయం 20వ వచనంలో తలుపు ఎదుట నిలుచున్నాడు ప్రభు. తలుపు ఎదుట నిలిచి తలుపు తడుతున్నాడు. ఎవడైనా సరే నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎందుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయును. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప వాక్యం. ఇదిగో ఈ దినములో అయితే ఆయన ఎందుకు వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తీస్తే నువ్వు ధన్యుడివు, ధన్యురాలు. ఈ దినములోనే నువ్వు తలుపు తీస్తే ధన్యుడివి, ధన్యురాలివి, ఆశీర్వదించబడతావు. ఇప్పుడు తలుపు తడుతుండగా తీయకపోతే మరలా మరొకసారి ఆయన తలుపు తడతాడు. మరలా మరొకసారి నీ ఇంటి వాకిట నిలబడతాడు. ఈసారి నీ ఇంటిలోనికి రావడానికి,
ఈసారి నీతో కలిసి ఉండడానికి కాదు, ఈసారి నీతో భోజనం చేయడానికి కాదు, ఈసారి నేను ఆశీర్వదించడానికి కాదు. ఈసారి వస్తే న్యాయాధిపతిగా రాబోతున్నాడు, తీర్పు తీర్చుటకు రాబోతున్నాడు. జాగ్రత్త. ఎవరు తప్పించగలరు? రాయబడి ఉంది, నా స్వరమును విని ప్రభువు పిలుచుండగా ఈ పిలుపును విని నీ హృదయం అనే తలుపును తెరవగలిగితే, నువ్వు మారు మనసు పొందగలిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. ఈ పిలుపు అన్నిసార్లు ఉండదు. ఇప్పుడు ప్రేమతో పిలిచేడు. ఆయన హృదయం కఠినమైపోతే ఎవరు మార్చగలరు? ఆయన పిలుస్తూ ఉన్నాడు, పిలుపుని వినండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ మిత్తమై బాప్తిసం తీసుకోండి, క్రీస్తు కల్వరి రక్తంలో కడగబడిన అనుభవంలోనికి రండి. ఈ పిలుపే కనుక దూరం అయిపోతే, ఈ వాక్యం దూరం అయిపోతే, ఇప్పటికే ఈ కరోనా వైరస్ను బట్టి ప్రపంచ దేశాలు వరిగిపోతూ, ఏ దేశానికి ఆ దేశం లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. సడలింపులతో కొంత అవకాశాలు ఉంటున్నప్పటికీ ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లుగా ఉంటున్నాయో ఆ ప్రాంతాల్లో ఆరాధన జరగట్లేదు. ఎక్కో ఇట్లా లైవ్ ఎట్లా చర్చిలో ఒక 4-5 కూర్చొని ఈ లైవ్ ప్రోగ్రామ్ సంఘం అంతా లైవ్ లో చూడటమే, వాక్యం సెల్ ఫోన్ లో వీక్షించడమే. ఇప్పటికే మందిరాలకి తాళాలు వేస్తున్నాయి, మందిరాలు తెరవబడట్లేదు, ఆరాధనలు ఆగిపోయాయి, మీటింగ్స్ ఆగిపోయాయి, సంఘ నియామక కూడికలు క్రమం అంతా ఆగిపోయింది. అయితే ఏమైందండి, టీవీలో వాక్యం వస్తుంది కదా, సెల్ ఫోన్లో లైవ్ ఇస్తున్నాయి కదా, యూట్యూబ్ ఛానల్ ఉంటున్నాయి, యూట్యూబ్లో ఉంటున్నాయి, వాటిలో వాక్యం వస్తుంది కదా, అనుకుని సరిపెట్టుకోవడానికి కుదరదు. ఇది చాలదు. ఏదో వాక్యం వినడానికి సరిపోతుందేమో కానీ నిన్ను ఆత్మీయతలో పెంచడానికి, ఆత్మీయతలో నడిపించడానికి, నిన్ను ఆత్మీయతలో ఉన్నతమైన శిఖరానికి నడిపించడానికి ఈ లైవ్ ప్రోగ్రామ్ చాలు, ఈ టీవీలో టెలికాస్ట్ అవి చాలు. ఇవి ఎంతవరకు? కొంతవరకే. ఇది సరిపోదు మనకు. దేవుని మందిరం, దేవుని సేవకులతో, పరిశుద్ధులతో సహవాసం, ఇవన్నీ అవసరమై ఉంది. ఇప్పటికే కరువైపోయింది, ఇవన్నీ కరువైపోయాయి. ఇప్పటికే 4 రోజులు పోతే ఇది కూడా కరువైపోతే, దేవుడు రాకడే కనుక సమీపించి సంఘం ఎత్తబడితే, నీవు కనుక విడవబడ్డావే అనుకో, ఏమిటి నీ సంగతి? ఎత్తబడిన వారు మధ్యాకాశంలో ప్రభుతో కూడా ఉంటారు. 7 ఏండ్ల విందు, విడువబడిన వారికేమో 7 ఏండ్లు శ్రమ. అప్పుడు మారు మనసు పొందుతాను, అప్పుడు నేను రక్షించబడతాను, అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాను అంటే అడుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడతాడు. నీకు వాక్యం ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి సేవకుడు ఉన్నాడు. వాక్యం లేదు, కరువైపోద్ది. రక్షణ లేదు, విడువబడి, అది బహుఘోరం కదా. ఈ స్వార్థ నీకు వినబడుతుండగా, ఈ వాక్యము నీ వింటుండగానే ఓ తీర్మానం చేసుకో. ప్రభు నీ తలుపు ఎదుట నిలిచి ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు కనుక తెరవగలిగితే,
ఆయన మాట్లాడుతుండగా ఆయన స్వరమును విని నీ తలుపు తెరవగలిగితే, నీ హృదయం అనే తలుపు ఆయన నీలోనికి వచ్చి నీతో కలిసి ఆయన భుజించాలి, నీతో కలిసి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభుతో కలిసి జీవించే అనుభవం ఎంత గొప్పదో, ప్రభుతో కలిసి భుజించుట ఎంత గొప్ప అనుభవం. ఉన్నతమైన అనుభవాల్లోనికి నీవు నడవాలని ప్రభువు కోరుకుంటూ ఆయన నీ ఎదురుకు వచ్చాడు. నీవు ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన యెడల నీవు ఎలా తప్పించబడతావు? ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే, న్యాయాధిపతిగా ఆయన నీ ఎదుట నిలిచినప్పుడు ఎలా తప్పించుకుంటావు? అప్పుడు చూద్దాంలేండి అనడానికి కుదరదు, అప్పుడు ఆలోచిద్దాంలేండి అనడానికి కుదరదు. రెప్పపాటున ప్రభు రాకుండా రెప్పపాటు అంతే. తూర్పున మెరుపు మెరిసి పడమట ఎలా అయితే వెళ్ళిపోతుందో మెరుపు అట్లా జిగేలమనే కదా, కొన్ని రెప్పపాటులో వెళ్ళిపోతుంది. ప్రభు అక్కడ ఉంటుంది. ఆలోచించే వ్యవధి కూడా ఉండదు. అప్పుడు ఆలోచిద్దాంలే అనడానికి అప్పుడు ఆలోచించే వ్యవధి కూడా ఉండదు. సిద్ధంగా ఉంటేనే అంతే. మనం సిద్ధంగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయా స్థలాల్లో ఉండి వాక్యమును వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడు నుంచో వింటున్నోలే అని నిర్లక్ష్యం వహించొద్దు. ఆయన ఈ క్షణము మరో క్షణము ఏ క్షణంలో వచ్చినా సరే నీవు సిద్ధంగా ఉండు, సిద్ధ మనసును కలిగి ఉండు. తీర్పు నుంచి తప్పించబడతావు. ఆయన నీ హృదయం అనే వాకిట నిలిచి ఉన్నాడు. ఇప్పుడు కనుక నువ్వు తలుపు తెరిస్తే ఆయన నీలోనికి వస్తాడు, నీతో కలిసి భుజిస్తాడు. నీవిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించడం కొరకు ఇష్టపడుతున్నాడు. ఆయన నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నీ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాపము శాపాన్ని కొట్టివేసి నిన్ను ఆశీర్వదించబడిన వ్యక్తిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ పిలుపుని నాకు నిర్లక్ష్యం చేస్తే నెక్స్ట్ వచ్చేది ఈసారి వస్తాడు, ఈసారి మళ్ళీ నిలబడతాడు, వాకిట నిల్చుంటాడు. ఎందుకు? తీర్పు తీర్చడానికి. ఇక అప్పుడు తప్పించుకోవాలి. అప్పుడు కుదరదు. నేను తలుపు తెరవను అన్నా కుదరదు. ఇప్పుడు తలుపు తెరవలేదు అనుకోండి, తెరవపోయినా చేసేదే ఉంది. అప్పుడు మాత్రం తలుపు తెరవాల్సిందే. ఈసారి వచ్చేది న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఒక పోలీసు ఆన్ డ్యూటీలో యూనిఫామ్తో కనుక వచ్చాడు అనుకోండి, ఇక యూనిఫామ్తో ఉన్నప్పుడు ఆయనకి ఎదురు చెప్పడానికి కుదరదు. ఎలాంటి వాళ్ళైనా సరే ఆ యూనిఫామ్కి ముందు అధికారానికి లోపడాల్సిందే. ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు అనుకోండి, పెద్ద పట్టింపు ఏముండదు. డ్యూటీలో వస్తే కాదు అంటానికి వీలుంటుందా? ఉండదు, కుదరదు. యూనిఫామ్ లేకుండా వస్తే నువ్వు ఎన్నన్నా సరే ఆయన మెదలకుండా పడతాడేమో. ప్రేమతో చెప్పినప్పుడు ఎరగపోతే ఈ ఖడ్గం పట్టుకొని రావాల్సిందే. బెత్తం పట్టుకొని ఈసారి వస్తా అన్నాడు పౌలు గారు. ఈసారి మీ ఎద్దకు వచ్చిదినా బెత్తం పట్టుకొని వస్తా అన్నాడు. మరి బెత్తం పట్టుకొని వస్తే అట్ట తీర్పు తీర్చుటకు ఆయన వస్తే ఎలా తప్పించుకోగలుగుతాం? కనుక నేడు అనేది ఉండగానే, ఈ క్షణం మన ఎదుట ఉండగానే మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రభా, నీవు నా ఎదుట నిలిచి ఉండగా నేను నిన్ను చేర్చుకునే అనుభవాల్లోకి నన్ను నడిపించండి. నీతో కలిసి జీవించగలిగే అనుభవాన్ని మీరు నాకు అనుగ్రహించండి. న్యాయాధిపతిగా తీర్పు తీర్చ నీవు రాబోతుండగా ఆ తీర్పు నుంచి నేను తప్పించబడగలిగే భాగ్యవంతునిగా చేయండి అని అడుగుతాం. ఒకళ్ళు ఇప్పుడు కనుక చేర్చుకోకపోతే ఖచ్చితంగా మరలా ఆయన వస్తాడు, తీర్పు తీర్చుటకు వస్తాడు. ఎవరు తప్పించగలరు? ఎలా తప్పించబడతావు? జాగ్రత్త. కళ్ళు మూసుకో, తీర్మానంతో ప్రార్థన చేయండి. అందరు కూడా కళ్ళు మూసుకోండి. ఉన్న పాటున మోకరించండి. అవకాశాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన నీకు నీవుగా చేసుకో. నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకో. ఇదిగో ప్రభుని ఎదుట నిలిచి ఉన్నాడు, నీ హృదయం అనే వాకిట చేర్చుకో. లేకపోతే
తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. వాకిట నిల్చుంటాడప్పుడు కూడా. ఈసారి తీర్పు తీర్చడానికి, శిక్ష విధించడానికి ఆయన వస్తాడు. ఇప్పుడేమో నీతో కలిసి ఉండాలని, నీతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమను నీవు కాదన్నావా, ఆయన కోపాన్ని చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆయన సహనాన్ని, ఓర్పుని కాదని తృణీకరించావా, ఆయన ఉగ్రతను నీవు చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. ప్రియ సార్వత్రిక సంఘమా, దేవుని ఉగ్రత పాలు కావద్దు. ప్రభు యొక్క ప్రేమను చూడండి. సహనాన్ని పరీక్షించద్దు. ప్రేమతో ఆయన వచ్చాడు. చేర్చుకో. బయట నిలపొద్దు. నీ హృదయం అనే వాకిట ఆయన నిల్చున్నాడు. తలుపు తెరిస్తే ఆయన నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చేర్చుకో. ప్రభుతో కలిసి జీవించు. ఆయన నీతో, నీవు ఆయనతోను కలిసి జీవించే అనుభవం ఎంత గొప్ప అనుభవం. అది ఎంత గొప్ప భాగ్యము. ప్రార్థనతో తీర్మానం చేసుకో. పరిశుద్ధ రామ యేసయ్య, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రం. వాకిట నిలుచుండే ప్రభువు, వాకిట నిలుచుంటున్నావు. ఆశీర్వదించుట కొరకు నిలిచి ఉండగా చేర్చుకుని అనుభవాల్లో మీ బిడ్డలను మీరు తీసుకురండి. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుట కొరకు మీరు వచ్చారు. అవమానమును తొలగించి ఘనతనిచ్చుట కొరకు మీరు వచ్చారు. కొదువను తీసివేసి సమృద్ధినిచ్చుట కొరకు మీరు వచ్చారు. కలిసి సహవాసం చేయవచ్చారు. తలుపు తెరిచి నిన్ను చేర్చుకునే అనుభవాల్లోనికి సార్వత్రిక సంఘాన్ని మీరు సిద్ధపరచండి. ఒకవేళ తలుపు తెరవకపోతే అమ్మో ప్రభువా భరించలేం నాయనా, తీర్పు తీర్చుట కొరకైనా సరే నీ వాకిట నిలబడతాం. నీ ఎదుట నిలవలేం ప్రభా. అప్పుడు ఎదుట నిలవబడితే తీర్పు, ఎదుటే కనుక నిలిచి ఉంటే ఉగ్రత, శిక్ష. ఇక శిక్షే. ప్రభా కృపను గ్రహించండి. కృప చేత ప్రభా రక్షించండి. కృప చేతనే ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రేమతో ప్రభా నీవు వచ్చినప్పుడు నేను చేర్చుకునే అనుభవాల్లోనికి నేటి సంఘాలను మీరు సిద్ధపరచమని బ్రతుకులాడుతున్నాను. ఈ వాక్యం ఎందరైతే వీక్షించి ఉన్నారో అంటే ప్రతి బిడ్డను పేరు పేరును మీరు దర్శించండి. ప్రేమతో నీవు పిలుచుచుండగా నీ పిలుపును, నీ స్వరమును గుర్తించి, నిన్ను గుర్తించి నీకు చేర్చుకోగలిగే అనుభవంలోకి నడిపించండి. అబ్రహాము చేర్చుకున్నట్లుగా చేర్చుకున్న అనుభవాల్లోకి నడిపించండి. దీవెనకరంగా చేయండి. మహిమ తెచ్చుకోండి. సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి దీవించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన అక్కడ పర్యంతం వరకును చేరొచ్చిన మనందరికీ తోడై ఉండి ఆయన కృప చేత నిలుపును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. క్రైస్తలో